తోటి డాక్స్ తోటి మొత్తం అంతా కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అడ్వకేట్స్కి ఇప్పుడు ఒక కోర్టుకే కాకుండా అడ్వకేట్స్ కూడా ఈ రోజుల్లో సరైన ప్రొటెక్షన్ లేకుండా పోయింది. వాళ్ళు కూడా ఎనిమిదిసార్లు ఎక్కువైపోయింది. ఇటు రాజకీయ నాయకులతో అయినా కానివ్వండి, ఇటు పోలీస్ వ్యవస్థలో కానివ్వండి, ఇటు రెవెన్యూ కానివ్వండి, వేరే అథారిటీస్ కానివ్వండి, ఒక్కసారి సొంత కక్షిదారులు కానివ్వండి, ఒకసారి ప్రాక్టీస్తో కానివ్వండి, ఒక భద్రత లేని ప్రొఫెషన్గా తరైంది. కాబట్టి ఏమో ఒక కోపంతో ఎవరైనా ఏదైనా చేసే అవకాశాలు ఉంటాయని ఇప్పుడు కూడా మాకు మేమే భయపడే ఉండే పరిస్థితుల్లో బాంబులు అటువంటి పెట్టారని చెప్పి వచ్చినప్పుడు మేము కూడా కంగారు పడతాం. ఎందుకంటే వేలాది మంది అడ్వకేట్స్, వేలాది మంది కక్షిదారులు ఇక్కడ వస్తారు. మరి ఈ వ్యవస్థ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన న్యాయ వ్యవస్థ ఇది స్ట్రాంగ్గా ఉంటేనే అందరికీ రక్షణ ఉంటుంది. కాబట్టి ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ డిస్టర్బ్ చేసే విధంగా ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బిహేవ్ చేస్తే కనుక వాళ్ళ మీద కఠినమైన శిక్షలు తీసుకొని ముందు యాక్చువల్గా చెప్పాలంటే మా కోర్టు ప్రెమిసెస్లో కూడాను గేట్ నుండి ఎంటర్ అయినప్పుడు కూడాను ఈ మెటల్ డిటెక్టర్ ఉంటాయి కదా, అటువంటివి బయట వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు పెట్టాలి. అడ్వకేట్స్ అందరికీ పాసులు ఇచ్చి పాసులు ఉన్న వాళ్ళందరినీ లోపలికి పిలిపించి మిగతా ఎవరైతే కక్షిదారులు ఎవరైతే మిగతా వాళ్ళు వస్తారో వాళ్ళందరూ కూడా ఈ ప్రొటెక్టివ్ గేట్ నుండి ఈ మెటల్ డిటెక్టర్ గేట్ నుండి కనుక లోపలికి వస్తే కనుక చాలా మట్టుకు సేఫ్టీ అనేది జరుగుతుంది. కాబట్టి ఆ సేఫ్టీ మెజర్స్ అన్ని ముందు మీరు తీసుకున్న తర్వాత ఏదో మీరు మామూలుగా విఐపీలకి 3 అంచెలు 4 అంచెలు సేఫ్టీ అని పెడతారు కదా, అలాగా ఈ కోర్టులకు కూడా మీరు సేఫ్టీ పెట్టాలి. ఎందుకంటే ఆంధ్రాలో బిగ్గెస్ట్ కోర్టు ఇది, వైజాగ్ బిగ్గెస్ట్ కోర్టు ఇన్ ఏపీ. దాదాపు 6,500 నుండి 7,000 మంది వరకు న్యాయవాదులు ఉన్నారు, వేలాది మంది కక్షిదారులు వస్తారు. కాబట్టి ముందు గవర్నమెంట్ ఆ మెథడ్స్ తీసుకొని ఇక్కడ సేఫ్టీ ప్రొవైడ్ చేసిన తర్వాత అప్పుడు ఇటువంటి థ్రెట్స్ తగ్గుతాయి. ఎందుకంటే ఈ మధ్యన ఫ్రీక్వెంట్గా మేము చాలా వింటున్నాం, కోర్టులో బాంబు పెట్టారని ఒక ఫోన్ వచ్చింది, ఈమెయిల్ లాస్ట్ మంత్ కూడా వచ్చింది. కాబట్టి ఇటువంటి ఆపాలంటే ఇది చాలా అవసరం. కాబట్టి దయచేసి గవర్నమెంట్ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, ఎందుకంటే మీ పోలీసులు కూడా ఇక్కడ ఉన్నారు కోర్టులో, నేనే కాదు. ఎందుకంటే మీ పోలీస్ కానిస్టేబుల్ ఉంటారు, ఎస్ఐలు ఉంటారు, తర్వాత ఎవిడెన్స్కి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు. కాబట్టి అందరి సేఫ్టీ కోసం చాలా అవసరం. కాబట్టి దీని గురించి కూడా ఆలోచించాలని చెప్పి ఐఎం మహమ్మద్, న్యాయవాది, విశాఖపట్నం. సార్ చెప్పండి.